హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు టీచర్ పోస్టులు భర్తీ చేయండి, ఇంకా నేటి నుంచి ఈసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అంటూ వచ్చినటువంటి ఈ రెండు ఆర్టికల్స్ని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్, టీచర్ పోస్టులు భర్తీ చేయండి. సీఎం రేవంత్కు ఎంపీ ఆర్ కృష్ణయ్య లేఖ అంటూ ఇచ్చారు. 12,000 బడుల్లో ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ టీచర్లు లేరు. 30,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయని వెల్లడి అంటూ మనకు వెలుగు పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట. సో దీని గురించి చూద్దాం. రాష్ట్రంలో రిటైర్మెంట్లతో ఖాళీ అవుతున్న టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. గత ఏడాది టీచర్ పోస్టులను భర్తీ చేసిన వివిధ కారణాలతో మొత్తం టీచర్ పోస్టులు భర్తీ కాలేదన్నారు. ఇంకా పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయని, లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రోడ్ల వెంట తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆర్ కృష్ణయ్య లేఖ రాశారు. టీచర్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో 12,000 స్కూళ్లలో ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ పాఠాలు చెప్పేవారు లేక విద్యార్థులు వెనకబడుతున్నారని తెలిపారు. ఇటీవల నియామకాలలో ఎంపికైన చాలామంది అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇంకా మైనార్టీ గురుకులాల్లో జాయిన్ కాలేదని అన్నారు. వీటితో పాటు రిటైర్మెంట్ వల్ల ఖాళీ అయినవి కలిపి 30,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉందన్నారు. టీచర్ పోస్టుల భర్తీని బడ్జెట్ ఖర్చు కోణంలో చూడొద్దని, సమాజ భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడిగా చూడాలని ఆర్ కృష్ణయ్య కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, ఆదర్శ, కస్తూర్బా ఎయిడెడ్ స్కూళ్లలో టీచర్ పోస్టులకు నియామకాలు వేర్వేరుగా చేపట్టడంతో ప్రతిభ గల అభ్యర్థుల్లో ఒక్కొక్కరు 3-4 పోస్టులకు సెలెక్ట్ అవుతున్నారని, చివరకు వారు ఒక పోస్టులోనే జాయిన్ కావాలి కాబట్టి మిగతా 3 పోస్టులు మళ్ళీ ఖాళీ అవుతున్నాయని అన్నారు. అందుకే ఆప్షన్ పద్ధతి, వెయిటింగ్ లిస్ట్ పెట్టడంతో పాటు అన్ని ఫలితాలు ఒకేసారి ప్రకటించడం వంటి చర్యలు తీసుకుంటే ఈ ఖాళీలను ఇతర మెరిట్ అభ్యర్థులతో నింపే ఛాన్స్ ఉంటుందని అన్నారు. అలాగే బీఈడీ, డిఈడీ చేసిన 16 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకపోవడంతో వారి శక్తియుక్తులు వృధా అవుతున్నాయని, వారిని సమాజం అభివృద్ధి కోసం వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు అంటూ సో ఈ విధంగా అయితే రావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ చూస్తే, నేటి నుంచి ఈసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. మే 12న పరీక్ష నిర్వహణ అంటూ ప్రభాత వార్త పేపర్లో అయితే పబ్లిష్ అయింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో బీఈ, బీటెక్, బీ ఫార్మసీ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరం లెటరల్ ఎంట్రీలో ప్రవేశాల కోసం నిర్వహించే ఈసెట్ 2025కి సంబంధించిన దరఖాస్తులను నేటి నుంచి అంటే మార్చి 3వ తేదీ నుంచి స్వీకరించనున్నారు. దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను ఫిబ్రవరి 25వ తేదీన జారీ చేసిన విషయం తెలిసిందే. ఈసెట్ 2025ను మే 12వ తేదీన నిర్వహించనున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈసెట్ 2025ను నిర్వహించనుంది. నేటి నుంచి ఏప్రిల్ 19వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నారు. మే 12వ తేదీన పరీక్షను నిర్వహించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు పరీక్ష ఫీజు 500 రూపాయలు కాగా ఇతర కేటగిరీల విద్యార్థులకు 900 రూపాయలుగా నిర్ణయించారు. పరీక్షను ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు. ఈసీఈ, ఈఐఈ, సిఎస్ఈ, ఈఈఈ, సివిల్, ఎంఈసీ, సిహెచ్ఈ, మైనింగ్, ఎంఈటీ, పిహెచ్ఎం, బిఎస్ఎం కోర్సుల్లో ప్రవేశాలను తీసుకోనున్నారు అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. థ్యాంక్ యూ.